దట్ వాస్ మై ఫర్దర్ క్వశ్చన్. ఐఐటి అయితే ఐఐటి లేకపోతే ఐఐటి సరే మిస్ అయ్యింది అక్కడ. ఫస్ట్ నాకు ఇది ఆన్సర్ చేయండి సార్, మెంటల్ ప్రెషర్ ని ఎట్లా తీసుకుంటారు పిల్లలు? మేడం మెంటల్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? మెంటల్ ప్రెషర్ అంటే మనం ఇష్టం లేని దాన్ని చేయడం వల్ల వస్తుంది, లేకపోతే సర్టెన్ టైం వరకు మన మైండ్ పనిచేస్తుంది అనుకోండి, ఆ టైం దాటి మనం వర్క్ చేస్తే ప్రెషర్ వస్తుంది. సో అందరి మైండ్ ఒకలా ఉండదు. కొంతమంది దగ్గర వర్క్ ఫర్ 13-14 hours, వాళ్ళతో వర్క్ చేయొద్దు అంతసేపు. కొంతమంది 6 hours వర్క్ చేయగలరు, అంతవరకు వర్క్ చేద్దాం వాళ్ళతో. ఇప్పుడు శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఐఐటి అకాడమీలో మా హాస్టల్స్లో అయినా డే స్కాలర్ క్యాంపస్లో అయినా హాస్టల్ తీసుకోవాలనుకోండి, అంటే గర్ల్స్ క్యాంపస్ అయినా బాయ్స్ క్యాంపస్ అయినా కూడా క్లాసెస్ ఫ్యూ అవర్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఫ్యూ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్లో కూడా ఏం చేస్తాము, స్టూడెంట్స్కి స్టడీ అవర్స్లో ఎంతవరకు చదవగలరు అందరూ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ఉంది, ఒక టాపిక్ ఏంది, టాపిక్ మీద అందరికీ సేమ్ లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వకూడదు. ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళకి ఈజీ క్వశ్చన్స్ ఇవ్వాలి. అవి చేసే కొద్దీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది చేయగలనని, అప్పుడు లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరైతే ఆల్రెడీ మంచి లెవెల్లో ఉంటారో ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, వాళ్ళు అప్పుడు ఇంకా బెటర్గా ఛాలెంజ్ దెమ్సెల్వ్స్ అనమాట. అలాగా కస్టమైజ్ చేయగలగాలి. ఒకప్పుడు అంటే కష్టం, కానీ ఇప్పుడు ఏ యూజ్ చేయొచ్చు. మా కాలేజీలో అయితే ఏ బాగా యూజ్ చేస్తూ ఉంటాము. ఏతో ఒక్కొక్క స్టూడెంట్ లెవెల్ బట్టి వాళ్ళ అసైన్మెంట్స్ని ఎగ్జామ్స్ డిజైన్ చేస్తూ ఉంటాము. అండ్ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మేడం, వీకెండ్ ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తే తక్కువ వచ్చినట్టు కాదు, మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎటువంటి టాపిక్స్ తక్కువ వచ్చాయి, ఎలాంటి ఎక్కువ వచ్చాయి, కాన్సెప్టువల్ టాపిక్స్ తప్పు చేశారా, తప్పు చేశారు, అప్లికేషన్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్ మీరు ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తారు, ఏఐ యూజ్ చేస్తున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మీ మెథడాలజీస్ తోటి యూ గివ్ దిస్ డీటెయిల్డ్ అనాలిసిస్. అది ఇవ్వగలుగుతున్నాం, ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు కష్టమే అది, కానీ ఇప్పుడు ఎందుకంటే ఏ ఉంది కూడా ఇవ్వగలుగుతున్నాం. మేము క్వశ్చన్ ఎవరు తయారు చేసినప్పుడు ఏ క్వశ్చన్ వెనకాల రాస్తాం అనమాట. ఈ క్వశ్చన్ సబ్ టాపిక్ రాసుకుని వెళ్ళిపోతుంటాం, ఇది డిఫికల్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, కాన్సెప్ట్ రాసుకుని వెళ్ళిపోతాం. సో తప్పు చేయగానే మాకు షీట్లో వాళ్ళు ఈజీ క్వశ్చన్స్ తప్పు చేస్తున్నారా, క్వశ్చన్ ఎంత టైం తీసుకుంటున్నారు, ఎలా ఉన్నాయి కాన్సెప్ట్ అర్థం అవుతూ ఉంటుంది మాకు. దాన్ని బట్టి కౌన్సిలర్, ప్రతి స్టూడెంట్కి ఒక పర్సనల్ కౌన్సిలర్ ఉంటారు. ఆ కౌన్సిలర్ ఏం చేస్తారంటే టీచర్స్ వాళ్ళు వీకెండ్ ఎగ్జామ్ బట్టి స్టూడెంట్తో కూర్చొని ఎందుకు తక్కువ వస్తే అర్థం చేసుకొని వాళ్ళని ఆ సబ్జెక్ట్లో డౌట్స్ క్లియర్ చేసి కావాలంటే ఆ టాపిక్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయించి వేరే ఫ్యాకల్టీతో, అంటే ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి అలా తీసుకెళ్తూ ఉంటే స్లోగా స్టూడెంట్ కూడా నో స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ అవుట్. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాచ్ సైజ్ షుడ్ బి లెస్. మా దగ్గర ప్రతి క్లాస్ రూమ్లో వి మెయింటైన్ లెసర్ ఫ్యూ నెంబర్ స్టూడెంట్స్ అనమాట. తక్కువ స్టూడెంట్స్ ఉండడం వల్ల ఫ్యాకల్టీకి ప్రతి స్టూడెంట్ ఇంటరాక్ట్ అయ్యే ఎబిలిటీ ఉంటుంది, ఇండివిజువల్ అటెన్షన్ ఎక్కువ. ఎస్, ఇండివిజువల్ అటెన్షన్, పర్సనలైజ్డ్ ఫోకస్, మెంటర్షిప్ చేయగలుగుతాము. ఎక్కడ ల్యాక్ అవుతుంది అక్కడ దాకా చేరాలంటే వెళ్ళే వే ఎట్లా. ఇంకొకటి మీరు అడిగే స్ట్రెస్ ఎందుకు వస్తుందని, స్ట్రెస్ అనేది ఓన్ ఎడ్యుకేషన్ వల్లే కాదు, హౌ డూ వి ట్రీట్ ద స్టూడెంట్స్ ఎప్పుడు తిడుతూ లేకపోతే వాళ్ళు పుష్ చేస్తూ బాగా చేయలేకపోతున్నారని చెప్తూ ఉంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఎంత వచ్చినా కూడా బాగా పర్ఫామ్ చేశారని చెప్తూ మోటివేట్ చేస్తూ, టీచింగ్ స్టాఫ్ అంటే ఫ్యాకల్టీ మెంబర్స్ మేమైనా కూడా లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రిన్సిపల్స్ వార్డెన్స్ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి కొంత ఫ్రీడమ్ ఇచ్చి ప్రతిరోజు ఒక 1 hour స్పోర్ట్స్ ఉండాలి. ఏదో ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఏంటి ఐఐటి కాలేజ్లో జూనియర్ కాలేజ్లో స్పోర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి మేడం. క్వశ్చన్ అదే. ఇప్పుడు వేరే కాలేజ్లో మనం ఇప్పుడు చూస్తుంటే కనుక కాంపిటేటివ్ అదర్ కాలేజెస్లో కూడా మార్నింగ్ స్టడీ అవర్స్, క్లాసెస్, ఫుడ్ ఏదో నామమాత్రంగా, తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్, ఇట్లా చదువు అనే ఉంటుంది అని చెప్పి స్టూడెంట్సే, అంటే మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు కాబట్టి స్టూడెంట్సే చెప్పగా నేను విన్నా. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ ఐఐటి అకాడమీ ఇందుకు ఏ విధంగా భిన్నం? మీ అకాడమీలో ఒక స్టూడెంట్ రొటీన్, ఒక డే ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ టు ఈవినింగ్ చెప్పండి, యమ్మీ ఫుడ్ ఐటమ్స్ మెనూతో సహా చెప్పండి. ఫస్ట్ ఫుడ్ గురించి వద్దాం. మామూలుగా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, స్నాక్స్, డిన్నర్, వీక్ మొత్తం కూడా ఏ ఐటమ్ రిపీట్ అవ్వకుండా వి గివ్ డైవర్సిటీ అనమాట. బేసికల్గా విత్ న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతూ ఉంటాం. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలు అంటే గ్రోయింగ్ ఏజ్ 15, 16, 17 years ఉంటారు కదా, ఆ గ్రోయింగ్ ఏజ్లో ఫుడ్ కరెక్ట్ పెట్టకపోతే వాళ్ళ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. మెంటల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ పక్కన పెడతాం, ఫస్ట్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. సో వీ ప్రొవైడ్ హై క్వాలిటీ ఫుడ్ అన్లిమిటెడ్ పెడుతూ ఉంటాం. ఫస్ట్ వీ ఫోకస్, మన ఓన్ కిచెన్స్ ఉంటాయి, ఓన్ చెఫ్స్ అంతా ఉంటారు కాబట్టి మేము దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్లో సీజనల్ ఫుడ్స్ పెట్టడం కానీ, ఫ్రూట్స్ పెట్టడం కానీ అలా పెడుతూ ఉంటాం. ఎగ్, మిల్క్ ఫోకస్ చేయడం కానీ, వి డూ ఆల్ దోస్ థింగ్స్. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ పెడుతుంటాం. వెజిటబుల్స్ అది పక్కన పెడితే సెకండ్ స్పోర్ట్స్ మీరు అన్నది కరెక్టే. చాలా కాలేజ్ స్పోర్ట్స్ ఉండవు ఎందుకంటే గ్రౌండ్ కూడా గ్రౌండ్ ఉండదు కాబట్టి స్పోర్ట్స్ ఉండదు బేసికల్గా. కానీ మన క్యాంపస్లో ప్రతి క్యాంపస్లో గ్రౌండ్ ఉంటుంది. అంటే మనకున్న విజయవాడలో మనకున్న ఆల్ క్యాంపసెస్లో వీ హ్యావ్ గ్రౌండ్స్. ఇక్కడ అక్కడ అన్ని బ్రాంచెస్లో గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రౌండ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అడ్వాంటేజ్,
మన ఇచ్చిన 1 hour టైంలో దే గో అవుట్ అండ్ ప్లే బాస్కెట్బాల్, వాలీబాల్ ఏదో ఆడుతుంటారు, బ్యాడ్మింటన్ ఆడుతుంటారు బేసికల్గా. అలా ఆడితే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్టూడెంట్ 10 hours నేర్చుకునే కాన్సెప్ట్ని ఒక 1 hour కానీ స్పోర్ట్స్ ఆడితే 6 to 7 hours నేర్చుకోగలరు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ Sports. యంగ్స్టర్స్. అవును. ఇంకొంతమంది డైలీ స్పోర్ట్స్ ఆడలేకపోయినా కొంతమంది యోగా క్లాసులు ఉంటాయి, అంటే వీ సెండ్ యోగా టీచర్, మెడిటేషన్ పంపిస్తూ ఉంటాం, ఇండోర్ గేమ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది షో ఇంట్రెస్ట్ మెడిటేషన్, యోగా, కొంతమంది స్పోర్ట్స్, బట్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ రిలాక్సేషన్ అండ్ రెజ్యునేషన్ ఇంపార్టెంట్. అది ఉంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా ఒకవేళ బిల్డ్ అవుతున్నా ఇట్ విల్ బి రిలీవ్డ్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అండ్ హాస్టల్స్లో మేడం, యాక్చువల్ హాస్టల్స్లో రూమ్ షుడ్ నాట్ బి కంజెస్టెడ్, ఎస్, వెంటిలేషన్ షుడ్ బి న్యాచురల్. క్లాస్ రూమ్స్ కూడా స్పేషియస్గా ఉండాలి, న్యాచురల్. అంటే అవన్నీ ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్సే, బట్ స్టిల్ న్యాచురల్ లైటింగ్ ఉంటుంది, స్పేషియస్గా ఉంటే హాస్టల్ రూమ్స్ తక్కువ పెడతాం రూమ్కి. వి టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ అంటే ఓవరాల్గా హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, స్పోర్ట్స్ ఎలా ఉంది, ఎన్వైర్న్మెంట్ పాజిటివ్గా ఉందా, ఎగ్జామ్స్ ఎలా పెడుతున్నాము, ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నాము, క్లాసెస్ ప్రాక్టికల్గా చెప్తున్నామా, పర్సనల్ కేర్ తీసుకుంటున్నామా, క్లాస్ రూమ్ స్ట్రెంత్ తక్కువ మంది ఉన్నారా, మెటీరియల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. మెటీరియల్ కూడా వి కస్టమైజ్ ద మెటీరియల్. అందరు అందరు స్టూడెంట్స్కి సేమ్, ఇందా చెప్పాను, అందరు స్టూడెంట్స్కి సేమ్ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్ ప్రాబ్లమ్స్ చేయకూడదు, లెవెల్ మారుస్తూ ఉండాలి. మన మెటీరియల్ అలా ఉండాలి, మెటీరియల్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉండాలి.